కేరళలోని పర్యాటక ప్రాంతం ఇడుక్కి జిల్లా ఇప్పుడు ఒక పెను సవాల్ను ఎదుర్కొంటోంది. ఇక్కడ నివసించే హక్కు ఎవరిది, మనుషులదా ఏనుగులదా అనే ప్రశ్న తలెత్తుతోంది. దశాబ్దాల నాటి వివాదం చిన్న కానాల్ శాంతన్పార కొండల్లో మరోసారి తీవ్ర రూపం దాల్చింది. సుమారు 2.5 దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్య ఇప్పుడు స్థానిక గిరిజన తెగల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. కేరళలోని పచ్చని కొండల మధ్య విస్తరించి ఉన్న చిన్న కానాల్ ప్రకృతి అందాలకే కాదు, దశాబ్దాలుగా సాగుతున్న మనుషులు ఏనుగుల పోరాటానికి కూడా వేదికగా నిలిచింది. 2002లో అప్పటి ఏకే ఆంటోనీ ప్రభుత్వం భూమి లేని 301 గిరిజన కుటుంబాలకు ఇక్కడ ఎకరం చొప్పున భూమిని కేటాయించింది. అలా ఏర్పడిందే ఈ 301 కాలనీ. అయితే ఏనుగుల సహజ ఆవాస ప్రాంతంలో ఈ కాలనీని ఏర్పాటు చేయడం అప్పట్లోనే తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదం తుదిదశకు చేరింది. ఇక్కడ కాలనీ ఏర్పాటు చేయడం చారిత్రక తప్పిదమంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గిరిజనుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి తమను ఖాళీ చేయిస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. 20 ఏళ్లుగా తాము ఉంటున్న ఇళ్లను వదిలి వెళ్లడం సాధ్యం కాదని, కావాలంటే ఏనుగులనే వేరే చోటికి తరలించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేవలం తమ కాలనీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో కమర్షియల్ రిసార్టులు, హోటళ్లు అటవీ భూములను ఆక్రమించి ఏనుగుల సాంప్రదాయక కారిడార్లను మూసివేశాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని వదిలేసి తమపై వివక్ష చూపడం ఎలాంటి న్యాయమని గిరిజనులు నిలదీస్తున్నారు. ఈ ప్రాంతంలో మానవులకు ఏనుగులకు మధ్య చెలరేగిన సంఘర్షణ ఎందరో ప్రాణాలను బలితీసుకుంది. గతంలో రేషన్ షాపులపై పడి బియ్యం తినే అలవాటున్న అరికొంబన్ అనే ఏనుగును ఇక్కడి నుంచి పెరియార్ టైగర్ రిజర్వుకు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న మరో 17 ఏనుగులను తరలించేందుకు ప్రభుత్వం నిపుణుల సలహా కోరుతోంది. అధికారిక లెక్కల ప్రకారం గత 2 దశాబ్దాల్లో ఏనుగుల దాడిలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణభయంతో ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లగా మిగిలిన వారు ప్రతిరోజు ప్రాణభయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ ప్రతి మరణం తర్వాత నిరసనలు, అత్యవసర సమావేశాలు, నష్టపరిహారాల ప్రకటనలు సర్వసాధారణంగా మారాయి. కానీ క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం అటు 301 కాలనీ గిరిజనుల భవిష్యత్తును, ఇటు ఇడుక్కి ఏనుగుల మనుగడను శాశ్వతంగా మార్చబోతోంది. అభివృద్ధి, పర్యాటకం పేరుతో అడవులను ఆక్రమించడం చివరకు అటు వన్యప్రాణులకు, ఇటు అట్టడుగు వర్గాల ప్రజలకు మధ్య ఎలాంటి ఘర్షణకు దారితీస్తోందో చెప్పడానికి ఇడుక్కి ఘటనే ఒక ఉదాహరణ. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా గిరిజనుల హక్కులను కాపాడేలా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.